ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయండి. సో మనమైతే మంచిగా మాట్లాడుకుందాం. మణికంఠ పాపం మళ్ళీ హౌస్ మేట్స్ కి టార్గెట్ అవుతున్నాడు. అదేంటో క్లియర్ గా చూద్దాము. అట్లనే సీత గురించి కూడా డీప్ గా మాట్లాడుకుందాము. సో ఇక్కడ ఎవరెవరు ఏ పాయింట్స్ ఇచ్చారనేది క్లియర్ గా మాట్లాడుకుందాము. సో కొంచెం లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్, నాకు చాలా సపోర్ట్ అవుతుంది. ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఫస్ట్ నాగేశ్వర సాంగ్తో ఎంటర్ అవుతాడు. తర్వాత నబిల్ నిల్చో మెగా చీఫ్ నిల్చో అంటాడు. సో వచ్చేసి కంగ్రాచులేషన్ చెప్తాడు, ఆల్ ద బెస్ట్ చెప్తాడు. తర్వాత పృథ్వీకి కూడా నువ్వు కూడా చాలా బాగా ఆడావు సో అనేది చాలా మంచిగా అని చెప్పేస్తాడు అక్కడ. తర్వాతకి సో ఇక్కడ పృథ్వీనే బ్రేస్లెట్ తొడగమని అయితే చెప్తాడు. పృథ్వీని కూడా మెచ్చుకుంటాడు. తర్వాత మణికంఠని కన్ఫ్యూషన్ రూమ్ లోకి రమ్మంటాడు. తర్వాత నువ్వు 8 minutes టైం ఇస్తున్నా, నువ్వు ఎంత ఏడవాలనుకుంటున్నావో అంత ఏడు. సో మళ్ళీ తర్వాత నువ్వు ఏడవడానికి వీలు లేదు. నువ్వు ఏడవడం స్ట్రాటజీ అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు, ఇదంతా నేను ప్రోమోలో కూడా చెప్పాను. సో 2 promo రివ్యూస్ కూడా చేసిన, అవి కూడా చూడండి. అవి షార్ట్ అండ్ స్వీట్గా చేశాను, ఇది కూడా షార్ట్ అండ్ స్వీట్గా ఇస్తాను. ఇది కూడా కొంచెం చూసి సపోర్ట్ చేయండి. తర్వాతకి నువ్వు తర్వాత ఏడవకూడదు అంటే ఇప్పటికిప్పుడు ఏడవాలంటే ఎట్లా ఏడవాలి అని అంటాడు. సో ఫుడ్ అమ్మాయి నుంచి రాలేదు, ప్రియా నుంచి, రాహుల్ నుంచి వచ్చింది. రాహుల్ అంటే మేబీ ఫ్రెండ్ అయి ఉంటాడు. సో మనకి అక్కడ క్లారిటీ ఏమి ఇవ్వలేదు. సో మెసేజ్ అయితే ప్రియా దగ్గర నుంచి వచ్చింది అని అంటాడు. సో నువ్వు ఏడవడానికి ఒకటి ఏం చెప్తాడంటే, సో ప్రియా నువ్వు నా దగ్గరికి రాకు అనగానే పాప మణికంఠ ఇక ఏడ్చేస్తాడు. సో ఏడ్చేస్తాడు, ఎంత బాధపడతాడు అసలు. ప్రియా నువ్వు నా దగ్గరికి రాకు అనగానే అతని కళ్ళలో నిజంగా నీళ్ళు వచ్చేస్తున్నాయి. అతను ఫేక్ అని నాకు అనిపించట్లేదు, ఏడవడం విషయంలో నిజంగానే ఫీల్ అవుతున్నాడని నాకు అనిపించింది. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. సో నువ్వు మళ్ళీ నాకు సరే ఏమంటారు, ఎమోషన్స్ అందరికీ ఉంటాయి. సో అవి కంట్రోల్ చేసుకున్న వాడే బిగ్ బాస్ విన్నర్ అవుతాడని చాలా మంచి మాట చెప్పాడు. ఆ మాట అర్థం చేసుకోండి. మణికంఠ కొంచెమైనా ముందుకు వెళ్ళాలి, ఆట ఆడాలి. నువ్వు ఆయన ఎందుకు నాకు సరే అంత చెప్తున్నాడు అంటే అర్థం చేసుకోవాలి. ఇక్కడ నువ్వు ఏడ్చి ఓట్స్ సంపాదిస్తున్నావు, మేము మా సపోర్ట్ తీసుకుంటున్నావు, మళ్ళీ ఏడుస్తున్నావు. మాకు ఎవ్వరు అంటే హౌస్ మేట్స్ దృష్టిలో ఎట్లా అవుతుందంటే నువ్వు ఏడుస్తున్నావు, సింపతి క్రియేట్ చేస్తున్నావు, దానివల్లనే నీకు ఓట్లు వస్తున్నాయి. నువ్వేం ఆడట్లేదు, నీకు మెంటల్గా ఫిజికల్గా నువ్వు వీక్ అంటున్నారు. సో వాళ్ళు సపోర్ట్ చేసినా కానీ ఇతని నుంచి ఏమీ వాళ్ళకు షోల్డర్స్ పట్టుకోవడం అట్లా ఏం లేదని వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో అది నువ్వు అధిగమించు, అట్లా నువ్వు చెయ్యకు అని నాకు సార్ తన వేలో చెప్పారు. సరే మణికంఠకి ఏం అర్థమైందో మరి చూడాలి ముందు ఎపిసోడ్స్లో. సో టిష్యూ రోల్ అయితే పక్కన పెట్టుకో, నువ్వు నేను చెప్పిన మాట నీకు ఎప్పటికీ గుర్తుకు రావాలి, నువ్వు ఏడవకూడదని చెప్తాడు. తర్వాత ఫస్ట్ ఒక టాస్క్ ఇస్తాడు, అన్నాయింగ్ అది అని చెప్పేసి. సో ఆ టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రేరణ ఫస్ట్ అయితే మణికంఠకి అన్నాయింగ్ ఇస్తుంది. అన్నాయింగ్ అంటే తెలుగులో మీనింగ్ వచ్చేసి బాధించే, అంటే నన్ను నువ్వు బాధ పెడుతున్నావు అసహ్యంగా, కొన్ని 2-3 మీనింగ్స్ అయితే ఉన్నాయి. బాధిస్తున్నావు, నీ వల్ల నేను బాధపడుతున్నా అని ప్రేరణ ఏం చెప్తుందంటే అక్కడ మీనింగ్ వచ్చేసి నువ్వు కూడా అంటే ఇట్లా భుజం తట్టు, మేము నీకు భుజం తడుతున్నాము. షోల్డర్ అంటే భుజం, నువ్వు బాధపడుతున్నప్పుడు ఓదార్పిస్తున్నాం. నువ్వు నాకు మేం బాధలో ఉన్నప్పుడు నువ్వు ఓదార్పు ఇవ్వట్లేదు, నీ నుంచి అది రావట్లేదు అని కరెక్ట్గా చెప్పిందని నాకు అనిపించింది. మేము ఇస్తున్నాం, నువ్వు కూడా మాకు ఇవ్వు. సో సీతకు జలస్ ఇచ్చింది, మంచిగా ఇచ్చింది. సీతకు అయితే నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే ఆమె చీఫ్గా తీసేసినప్పుడు ప్రేరణ ఎందుకు తీయలేదు, విష్ణుని ఎందుకు తీయలేదు, నబీల్ని కూడా తీయాల్సింది కదా, వాళ్ళు ఆడారు కదా, నేను ఆడలేదు కదా అని రచ్చ చేస్తుంది కదా ఆ రోజు నైట్ అంతా లైవ్లో. సో అది కొంచెం మీకు అర్థమైనట్టుంది, అందుకే జలస్ అని ఇచ్చింది. నేను మళ్ళా ఎక్స్ప్లెనేషన్ సీత మెచ్చుకుంటుంది, నేను ఎక్కడ నిన్ను తీయమని ఏం అనలేదు అన్నట్టుగా రిప్లై ఇచ్చినట్టు అనిపించింది నాకు అక్కడ. తర్వాత విష్ణు వచ్చేసి మనీకి సెల్ఫీస్ ఇస్తుంది. తర్వాత నిఖిల్కి అన్నాయింగ్ ఇస్తుంది. మనీకి సెల్ఫీస్ ఇచ్చి ఏం చెప్తుందంటే మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఏమైందంటే అక్కడ సో మనకు విష్ణు, నైనిక, ఆదిత్య గారు ముగ్గురు లీస్ట్ ఓటింగ్. సో మనీ సేవ్ అయ్యాడు కదా, సో వాళ్ళకి ఏమైనా రీజన్స్ చెప్పి వాళ్ళని ముందుకు వేయాలి, అంటే ముందు లైన్స్కి వెళ్ళనివ్వాలన్నట్టుగా. సో ఎక్కువ లైన్స్ దాటి ముందుకు ఎవరు వస్తారో వాళ్ళ ఎలిమినేషన్ అని చెప్తాడు. సో అక్కడ ఏం నామినేషన్స్ పాయింట్ చెప్పాలా లేకపోతే ఏం పాయింట్స్ చెప్పాలా అనేది మనకి అర్థం కాదంట, బిగ్ బాస్ చెప్పింది. సో అది వచ్చి వీళ్ళని క్లారిటీ అడుగుతున్నాడంట. మేము ఏ పొజిషన్లో ఉన్నామనేది అర్థం చేసుకోవట్లేదు, నేను విష్ణు బాధలో ఉన్నాము. సో ఎక్కడ ఏం అడగాలనో ఆయనకు అర్థం కావట్లేదు. ఎంతసేపు అతని ధోరణి అతనిదే, పట్టించుకోడు, ఎదుటి వాళ్ళ బాధను పట్టించుకోడు, ఎదుటి వాళ్ళు ఏ మూమెంట్లో ఉన్నారనేది పట్టించుకోడు అన్న వేలో చెప్తుంది ఇక్కడ విష్ణు. సో ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ టైంలో ఆమెకు అక్కడ సెల్ఫిష్ లాగా అంటే తన చూసుకున్నట్టు అనిపించింది. తర్వాత నిఖిల్కి అన్నాయింగ్
సో నాకంటే చిన్నపిల్లల దూరంగా చీప్గా దిగిపోయిన తర్వాత కొంచెం దూరం పెట్టినట్టు బాధించినట్టు అనిపించిందంట. అక్కడ క్లారిటీ ఏం లేదు. తర్వాత నబీల్ విష్ణుకేమో అన్యాయం ఇస్తాడు, అదే చెప్పాను కదా, అన్యాయం ఇస్తాడు. తర్వాత శక్తి ఎందుకు అన్యాయం ఇచ్చాడు అంటే కాంతార టీంకి వెళ్ళినప్పటి నుంచి అన్నీ మేము ఓడిపోతున్నాము, కాంతార టీం నెగిటివ్గా అనిపించింది. శక్తి క్లాన్కి శక్తి అనే పేరు నేనే పెట్టాను. సో అది నేను పెట్టడం వల్ల వాళ్ళ క్లాన్ అయితే మంచిగా అన్ని టాస్కులు బాగా ఆడుతుంది. సో అన్నట్టుగా విష్ణు అన్నది అని చెప్పేసి నబీల్ చెప్తాడు. తర్వాత యష్మికి యష్మికి అయితే మంచిగా ఇచ్చింది జలస్. ఎందుకంటే ఆమె గెలిచిన వాళ్ళకి కనీసం కంగ్రాచులేషన్ చేయాలన్న కామన్ సెన్స్లో కూడా లేదు. ఎంతసేపు తన దూరం తనదే ప్రేరణను నిందించడము, అటు ఇంకా ఏదో ఇంగ్లీష్ రాలేదని ఏదో చెప్తుంది, కానీ అదేం కాదు. అక్కడ పృథ్వీ ఓడిపోయాడు, నేనన్న గెలవకపోతే పృథ్వీ అన్న గెలవకపోయా, నేనన్న చీఫ్ కంటెంట్ కాకపోతే పృథ్వీని చేసిన పృథ్వీ కూడా కాకపోయా అని ప్రేరణ నిందించుకుంటే ఏడుస్తుందంటే మనసులో ఏది ఉంటే అది కోపం రూపంలో బాధ రూపంలో బయటకు వస్తుంది. ఎక్కడ ఏం చేయాలో ఆమెకు తెలియదని నాకు అనిపించింది. ఆమెకు కొంచెము ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్ వచ్చినాక ఈమెకు పడుతుంది చూడు, ఖచ్చితంగా వేసుకుంటారు, యష్మిని పక్కా వేసుకుంటారు వైల్డ్ కార్డ్స్. ఎందుకంటే ఈమె గురించి అర్థమైపోయింది కదా, సోనియా వెనక ఆమె ప్లేస్ని ఈమె ఆక్రమించేసిర్రు. సో అట్లా ఈమె ఏం సమాధానం చెప్తుంది, నాకు ఇంగ్లీష్ రావట్లేదు, ప్రేరణ అన్యాయం చేసినని ఫీల్ అయ్యాను అని ఏదో చెప్పేస్తుంది. కానీ అదంతా ఫేక్ అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత యష్మికి మనీ అన్న, అబ్బా ఈ మనీని వదిలిపెట్టట్లేదు తెలుసా ఎవరు, మనీకి అన్యాయం ఇచ్చింది. తర్వాత అదేం క్లారిటీ లేదు, నామినేషన్స్ టైంలో చీఫ్ టాస్కుల్లో అంటే కరెక్ట్గా మాట్లాడట్లేదు, వేరే వాళ్ళ మీద వేసేస్తారు అన్నట్టుగా చెప్పింది. సో తర్వాతకు వచ్చేసి చిన్న మాటలకు పెద్దగా రియాక్ట్ అవుతాడని చెప్పేసింది. తర్వాత ప్రేరణకు సెల్ఫిష్ ఇచ్చింది. పాపం ప్రేరణ కరెక్ట్గానే ఉంది, యష్మి కరెక్ట్ లేదు. నాకు సార్ కూడా అదే అంటాడు, ప్రేరణ సూపర్గా ఆడుతుంది, పప్పి టాస్క్లో కూడా సూపర్గా ఆడింది, హెల్త్ బాగాలేకుండా కూడా బాగా చేసింది, సీరియస్గా తీసుకుంటుంది ఆమె గేమ్ని. యష్మి లెక్క అటు ఇటు ముచ్చట్లు పెట్టుకుంటా గేమ్ ఆడకుండా టైం పాస్ చేస్తలేదు ఈమె మళ్ళీ అంటదిలే నాకు అట్లా అనిపించింది అని యష్మి చెప్తుంది. కానీ అక్కడ నాకు సార్ వెంటనే పని చేసాడు, ఆమె బాగానే ఆడుతుంది అని చెప్పేశాడు. సో అని నాకు అట్లా ఫీలింగ్స్ అనిపించింది. అంటే నాతో ఇండివిజువల్గా నాతో ఫ్రెండ్గా మాట్లాడట్లేదు, ఎంతసేపు గేమ్ అని చూస్తుంది అంటే అవి నీ ఫీలింగ్స్ అంటుంది. నాకు సార్ కరెక్ట్ అనిపించింది, అవి నీ ఫీలింగ్స్, కానీ ఆమె కరెక్ట్గానే ఉంది, ఆమె కరెక్ట్ గేమ్ పాయింట్లోనే ఆలోచిస్తుంది. నువ్వే కదా యష్మి ఏమంటది ప్రేరణ, నీకు ఫ్రెండ్స్ ఎవరు అంటే పృథ్వీ నీకు ఇల్లు అంటది. ప్రేరణ మాట వరుసకు కూడా అన్నది ఆమె, అంటే ఒక్కసారి ఇదైపోతే ఫ్రెండ్ కాకుండా పోతాడు, ఇంకా బయటకు వచ్చినాక ఏమంటది, అయ్యో నేను ఫ్రెండ్ అని చెప్పలేదని కూడా ఫీల్ అవ్వట్లేదు అని ఇంకా రివర్స్ ఈమెనే ఇదవుతుంటది. ఇక ఈమె ఏం మెంటాలిటీయో బాబోయ్ అనిపించింది నాకు. తర్వాత నిఖిల్కి మనీ కన్నింగ్ అనిపించిందంట. జలస్ వచ్చేసి విష్ణుకి ఇచ్చాడు, పృథ్వీ విషయంలో అంటాడు కన్నింగ్ ఓపెన్ అప్ అవ్వట్లేదు, తన స్పేస్లో తనే ఉంటాడు, మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. ఇక అందరూ అబ్బాయి ఇదే ఇచ్చేశారు. తర్వాత నైనిక మనీకి టాక్సిక్ అట, ఏమన్నా విషపూరితమైన ఏం అసలు నైనిక ఏం మాట్లాడుతుంది, నన్ను చెల్లెలుగా చూసిండు, అట్లా చూసిండు, కొన్ని మాటలు నాకు నెగటివ్గా ఏందో అబ్బా. ఆమెనైతే అసలు ప్రతి ఒక్కరు మనీనే టార్గెట్, ప్రతి ఒక్కరికి మనీనే టార్గెట్, ఏదో ఒకటి అతనికి ఇచ్చేయాలి. ఇంకా మిగతా వాళ్ళంతా ఇప్పుడు హౌస్ మేట్స్ ఎట్లా ఆలోచిస్తే చెప్పనా, ఈ హౌస్ మేట్స్కి ఇంకా మనీ ఒక్కడే ఏమన్నా కూడా ఒక్కరికే వేస్తాడు, రివర్స్ ఇంతమందికి వేయడు కదా, అందరూ వేస్తున్నారు కదా. సో వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు కదా మనీ విషయంలో, వీళ్ళంతా ఫ్రెండ్స్ అయ్యారు, మనీ ఒక్కరిని సపరేట్ చేశారు ఓటింగ్ అని చెప్పగానే. ఎవరిది వాళ్ళు గులుక్కుంటున్నారు, ఎట్లా సేవ్ అవుతున్నాడు, ఎట్లా ఇది అవుతున్నాడు, ప్రతి ఒక్కరు మనీని టార్గెట్ చేయడం తప్ప అక్కడ ఏమీ లేదు. తర్వాత ప్రేరణకు అన్యాయం ఇచ్చింది, అంటే కొన్ని వర్డ్స్ నెగటివ్గా పోట్రా చేసినట్టుగా, అంటే కరెక్ట్ మాట్లాడుతుంది కదా ప్రేరణ, కరెక్ట్గా మాట్లాడిన కూడా నచ్చదు కదా జనాలకు, అట్లా అనమాట. సో నువ్వు ఓవర్ థింక్ చేయకు, చిన్నదాన్ని ఇట్లా ఆమెను ఏమంటాడంటే నైనికని చిన్న ప్యాకెట్ పెద్ద బ్లాస్ట్ అని అంటాడు. సో ఫస్ట్ వీక్లో ఉన్నంత నైనిక ఈ వీక్లో లేదు. సో నువ్వు ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నావు అంటే ఏం చేయలేదు అని చెప్తుంది. ఇక సారీ అని చెప్తే అయిపోతుంది. పృథ్వీ మనీకి మళ్ళా సెల్ఫీస్ ఇచ్చాడు. ఇక్కడ పృథ్వీ ఏం చెప్పాడు అంటే, మేము సోనియాని వదులుకొని నిన్నే సేవ్ చేసినాం, నిన్ను సేవ్ చేసినా కూడా నువ్వు హౌస్ అంతా థ్యాంక్స్ హౌస్ అని కార్నర్ చేస్తున్నావు హౌస్ని, మేమంతా నిన్ను సేవ్ చేసినాం కదా అని వీళ్ళ ఉద్దేశం అన్నట్టు. అంటే ఆడియన్స్ కూడా సేవ్ చేసిలే అంటే ఈయన ఉద్దేశంలో ఏంటంటే మేము కూడా నిన్ను ఉంచినాం కదా అన్నట్టుగా చెప్తున్నాడు. తర్వాత సీతకి జలస్ ఇచ్చాడు, సీతకు మంచిగా ఇచ్చింది, మంచిగానే పడ్డా ఈరోజు సీతకు పంచలు అనిపించింది నాకు, ఎందుకంటే పిచ్చి చేసింది కదా ఈ వీక్ అంతా. ఇక జలస్ అని ఇచ్చాడు చీఫ్ విషయంలో, అదే కదా
నన్ను చీఫ్నేగా ఎందుకు తీసేసారు, ప్రేరణను తీసేయాలి. ఆ రోజు పృథ్వీ చాలా బాగా చెప్తాడు లైవ్లో, ఇంకా మంచిగా ఆమె అడిగిన దానికి మస్తు చేస్తాడు అనిపించింది నాకు. సీతను కూడా అప్పుడు నా సార్ అడుగుతాడు, నువ్వు చీఫ్గా ఉండేమైనా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావా లేదా, పింకీ ఏంది నువ్వు ఏంది అది అన్నట్టుగా అడిగిండు, సూపర్గా అడిగిండు. తర్వాత మణికంఠ, పాప మణికంఠ ఇంత ఏడుస్తున్నాడు, నాకు బాధ అనిపించింది. అసలు అతడు ఇతరులను డిఫెండ్ చేయలేకపోతున్నాడు. నేను ఎవరిని జడ్జ్ చేయలేను, నేనే కరెక్ట్గా లేనేమో, అందరు నాకే ఇస్తున్నారు, ప్రతిసారి నామినేషన్స్ నాకే, సాటర్డే సండే నాకే, అన్నీ నాకే ఇస్తున్నాను అంటప్పుడు నేనే కరెక్ట్గా లేనా అని ఆలోచన. కరెక్ట్గా లేక కాదు, అసలు ఇతన్ని ఓర్చుకోలేకపోతున్నారు హౌస్ మేట్స్. ఇతన్ని వేస్తే ఇంకా మళ్ళీ ఏం కాదు అన్నట్టుగా అతనికి వేస్తున్నారు నాకు అనిపించింది. ఐఎమ్ స్టాపింగ్, నేను ఎవరికి వేయలేను. సీతకు సెల్ఫీస్ ఇస్తాడు, ప్రేరణకు అన్నయ్య ఇస్తాడు. ఎందుకంటే ప్రేరణకు అది చెయ్యి ఇది చేయు ఇట్లా చేయి అట్లా చేయి చపాతీ విషయంలో కొంచెం ఫాస్ట్గా చెప్తుంది, అతను అది రిసీవ్ చేసుకోలేకపోతున్నాడంట. సీత అయితే సెల్ఫీస్ కరెక్ట్గా ఇచ్చాడు. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్లో నువ్వెట్లా సేవ్ అయినా, ఎందుకంటే ప్రతి విషయంలో అంటది నువ్వు నెక్స్ట్ వీక్లో వెళ్ళిపోతావు, ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారో నాకు తెలుసు అని మణికంఠ అడగంగానే నీకు చెప్తే నువ్వు ఫీల్ అవుతావు అంటే అతను మణికంఠనే ఎలిమినేట్ అయిపోవాలి, మణికంఠనే పోవాలి. ఎందుకంటే మణికంఠను కార్నర్ చేస్తుంది, చిన్న విషయంలో కూడా మణికంఠ ఎలిమినేట్ అవుతాడు అన్నట్టుగా చెప్తుంది. సో ఆ విషయం కరెక్ట్గా మనీ కాన్షియస్లోనే ఉన్నాడు యాక్చువల్గా. కొన్ని విషయాల్లో తనదే కావాలనుకుంటాడు, కానీ అందరూ అనుకుంటారు, కాకపోతే ఈయన ఎక్స్ప్రెస్ చేస్తాడు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం. అందరికీ ఉంటుంది ఆడాలని, అందరికీ తనకే ఫుడ్ కావాలంటే తనకే మెసేజ్ కావాలని అందరికీ ఉంటుంది. కాకపోతే బయటకి ఏదో నాకు వద్దు ఒక పృథ్వీ విష్ణుప్రియ తప్ప అందరికీ కావాలనే ఉంది. కాకపోతే ఏదో పైకి అట్లా మాట్లాడతారు, పైకి ఆయన మనసులో ఉన్నదే బయటకు చెప్పేసాడని నాకు అనిపిస్తుంది అట్లా. తర్వాత సీత పృథ్వీ కన్నయ్య అసలు ఇక్కడ స్టాప్ చేసేసాడు తెలుసా. సీతని ఏమన్నా అనిపించిందా, సీతను స్టాప్ చేసిండు మణికంఠకి ఇవ్వడానికి. ఎందుకంటే అతను లో అయ్యాడు బాగా, అతను ఏడ్చేస్తున్నాడు, అందరూ నాకే ఇస్తున్నాడు, నేనే కరెక్ట్గా లేను, నేనేమన్నా బ్యాడ్ అవుతున్నాను అని ఒక బాధలో ఉండేసరికి సీతను స్టాప్ చేశాడు చూడు. ఇక సీతకైతే ఏమేమో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ఇక మళ్ళీ మనీని బ్యాడ్ చేయడానికి. అంటే మేము అతనికి సపోర్ట్ చేసినా అతను మాకు ఇది చేయట్లేదు అంటే సపోర్ట్ సైలెంట్గా తీసుకొని ఇన్సల్ట్ గట్టిగా చేస్తున్నాడు. నేను అక్కడ విష్ణుకి నైనిక నేను సేవ్ చేయాలనుకుంటా కదా, ఇతను ఆదిత్య దగ్గరికి వెళ్ళాను, ఏమేమో ఒక పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఇక వద్దు అనగానే పృథ్వీకి అన్యాయం ఇచ్చింది, ప్రేరణకు ఇచ్చేసింది, ఇద్దరికి ఇచ్చేసింది. ఇంకా అక్కడ స్టాప్ చేసేసరికి ఆమెకి ఏడుపు వచ్చింది. అసలు నాకు సార్ కరెక్ట్ డెసిషన్ తీసుకోండి, నువ్వు ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి. ఎందుకంటే అక్కడ మణికంఠ ఇంకా బ్యాలెన్స్ తప్పి ఏమవుతుందో అన్న ఉద్దేశంతో అక్కడైతే కరెక్ట్గా చేశాడని నాకు అనిపించింది, నాకు సార్ కరెక్ట్ డెసిషన్. సో ఇక్కడ వాళ్ళకి అర్థం కావాలి హౌస్ మేట్స్కి, మరి ఏమైనా అర్థమైందో ఊరికి ఎక్కిందో లేదో, మళ్ళీ మణికంఠతో ఆడుకుంటారో అర్థం కావట్లేదు. తర్వాత ఆదిత్య గారు వచ్చారు. సో అతను హగ్స్ వచ్చేసి నబీల్కి, పృథ్వీకి, విష్ణుకి, ప్రేరణకి, నిఖిల్కి ఇచ్చాడు. సో బాగా ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళకైతే ఇచ్చాడు. ప్యూర్డ్ హార్ట్ అని విష్ణుకి, పృథ్వీకి మంచి క్వాలిటీస్ ఉన్నాయి, నీ అగ్రెషన్ తగ్గించుకున్నావు, నబీల్ నువ్వు విన్ అయితే నేను విన్ అయినట్టే అన్నాడు. ప్రేరణకి నువ్వు హార్డ్ వర్కింగ్ సూపర్ బాగా ఆడుతున్నావు. నిఖిల్ నేను ఆదిత్యాన్ని నీ ఇలాగా చూసుకున్న 20 years ఉన్నప్పుడు అంటాడు. పంచ్ వచ్చేసి యష్మికి, అన్బి నువ్వు బేయాస్డ్గా ఉన్నావు, నామినేషన్ టైంలో నీ నోరు అదుపులో పెట్టుకో, నువ్వు కంట్రోల్ చేసుకో అని చెప్పాడు. సీత అంటే నాకు చాలా ఇష్టం, రియల్ సీత లేదు, ఎందుకంటే ఇప్పుడు మణికంఠ మీద వాడేడుతుంది, అందరి మీద వాడేడుతుంది కదా చీఫ్ అయినప్పటి నుంచి. సో నైనిక ఎనర్జీ అన్నీ ఉన్నాయి కానీ ఆడతలేవు అని అన్నాడు. నువ్వంటే ఆడియన్స్కి ఇష్టం అని అన్నాడు. మణికంఠకి ఇప్పటికైనా అర్థమైందో లేదో, నువ్వంటే ఆడియన్స్ చాలా ఇష్టం, ఒక వారం కాదు మంచిగా ఆడుకో, ఇంట్లో ఎంకరేజ్మెంట్ ఉంది, బయట నుంచి కూడా నీకు ఎంకరేజ్మెంట్ ఉంది, బాగా ఆడుకో అని అన్నాడు. సో ఇక్కడ మీకు వైల్డ్ కార్డ్స్ అయితే రేపు రాబోతున్నారు, రేపు నైనిక అయితే ఎలిమినేట్ అవుతుంది. సో వైల్డ్ కార్డ్స్ వచ్చాక మనీని మాత్రం నామినేట్ చేయరు, ఖచ్చితంగా మనీతో ఫ్రెండ్షిప్ చేస్తారు. సో మన హౌస్ మేట్స్కి అప్పటికైనా అర్థమవుతుందో లేదో చూడాలి. మరి ఈ సీత బిహేవియర్ అయితే నాకు అసలు నచ్చట్లేదు. ఫస్ట్లో ఉన్న సీత ఫస్ట్ 2 days నేను సూపర్ సీత అని పెట్టినా, కానీ నాకు ఇప్పుడు సీత అసలు నచ్చట్లేదు. సో చూడాలి. ఇది ఫ్రెండ్స్, నబీల్ ఒక్కడే కరెక్ట్గా గేమ్లోకి ఫామ్లోకి వచ్చాడేమో అనిపిస్తుంది. ఇంకా వైల్డ్ కార్డ్స్ వచ్చాక గేమ్ ఎట్లా మారబోతుందో చూద్దాము. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.